నిన్ను కొన్న దేవుడికి ఒక ఇష్టం ఉంది. నిన్ను రక్షించిన దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనందరి పట్ల దేవునికి ఒక ప్రీతి కలిగి ఆయన ఉన్నాడు. ఏంటంటే మనం ఆయన ఇష్టం చేయాలనే కొన్నాడు. ఇప్పుడు మనం అరటి మొక్కలు వేసాము, ఎందుకు వేసాం? తినాలనేగా. కానీ అది ఏం చేస్తుంది తెలుసా? మన దొడ్లో పెరిగి మనం వేసిన ఎరువు తినేసి మనం పోసిన నీళ్లు తాగేసి గెలలు వచ్చే సమయానికి చెప్పండి పక్కకి వెళ్ళిపోతున్నాయి. పక్కోడు అనుభవిస్తున్నాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నాటినందుకు పోసినందుకు చెప్పండి ఎలా ఉంటుంది? నీకు బాధగా ఉండి ఏం చేస్తావు తెలుసా? తీసుకురా ఆ కత్తిపేట, తీసుకురా ఆ కత్తి తీసుకురా. ఎందుకు ఇది? నాకు ఉపయోగపడినది, నా ఆకలి తీర్చింది, నా దాహం తీర్చింది, నాకు నీడనేమో. నీ చెట్టు ఎందుకు నరుకుతావు? నరకవా? కానీ దేవుడు ఎందుకు గొప్పవాడు తెలుసా? నువ్వు ఆయనకు ఉపయోగపడకపోయినా, ఆయన ఇష్టం చేయకపోయినా, ఆయన ఉద్దేశం